ఊర్లోకి ఫుడ్ తీసుకురావడానికి వెళ్లిన యుధిష్ఠిరుడు ఇంటికొచ్చాడు. అతను భీముడిని చూస్తే భీముడు నార్మల్ గా అనిపించలేదు. ఎప్పుడు ఉండేదానికంటే చాలా ఎక్సైటెడ్ గా అనిపించాడు. ఏమైందని కుంతిని అడిగితే కుంతి జరిగిందంతా చెప్పింది. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, అమ్మా, ఎంత తప్పు చేశావు. ప్రపంచంలో ఎవరైనా పరాయి వాళ్ళని కాపాడటానికి తన కొడుకుని ప్రమాదంలోకి పంపుతారా? భీముడిని తలుచుకునే కదా దుర్యోధనుడు, కర్ణుడు, శకుని కంటి మీద కొనుకు లేకుండా ఉండేది. మనం కూడా భీముడు బలం వల్లే దుర్యోధనుడు వాళ్ళందరినీ ఓడించి రాజ్యం పొందాలని ఆశిస్తున్నాం కదా. అలాంటి భీముడిని ఎవరో ప్రాణాలు కాపాడటానికి త్యాగం చేస్తావా? జీవితాంతం ఒకటి తర్వాత ఒకటి కష్టాలు దుఃఖాలు రావడం వల్ల నీ మనసు రాయైపోయిందేమో అనిపిస్తుంది. ఆలోచన శక్తి కోల్పోయావు అనిపిస్తుంది. లేకపోతే ఇటువంటి ఆలోచన నీకు రాదు అని అన్నాడు. అప్పుడు కుంతి, నాయనా, నేను ఆలోచన శక్తి కోల్పోయి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. మనకి ఉపకారం చేసిన బ్రాహ్మణుడికి ప్రతి ఉపకారం చేయటం క్షత్రియుడి లక్షణం, కర్తవ్యం. ఇది మొట్టమొదట ఆలోచించిన విషయం. తర్వాత భీముడిని ప్రమాదంలోకి నెట్టడం గురించి. మనము కాలిపోతున్న ఇంటి నుంచి తప్పించుకుంటున్నప్పుడు భీముడు మనందరినీ మోసుకుంటూ ఒక రాత్రంతా నడిచాడు. ఆ నెక్స్ట్ డే కూడా నడిచాడు. అతని భుజాల మీద కూర్చున్న మనం అలసిపోతున్నాం అని చెప్పి ఆగి మన పడుకోవడానికి రెస్ట్ ఇచ్చాడు. మనం అందరం ఒళ్ళు మరిచి నిద్రపోతుంటే అప్పుడు కూడా కాపలా కాశాడు. అప్పుడు అతని బలమెంతో తెలియలేదా? అంత అలసిపోయి నిద్రా తిండి లేకపోయినా కూడా పర్వతం అంత రాక్షసుడు హిడింబాసురుణ్ణి అతను ఎంత అవలీలగా చంపాడు. అది మన అందరం చూసాం కదా. అప్పుడు కూడా అతని బలమేంటో నీకు అర్థం కాలేదా? మన భీమసేనుడి బలం, పరాక్రమం భూలోకంలో సాటిలేనివి. అతను చేతికి చిక్కిన ఏ రాక్షసుడైనా చావాల్సిందే. అయినా నేను ఆ బ్రాహ్మణుడి కుటుంబానికి భీమసేనుడి బలం గురించి చెప్పలేదు. భీముడికి మంత్ర విద్యలు వచ్చని, ఆ మంత్రశక్తితోనే రాక్షసుడిని చంపుతాడని చెప్పాను అని అంది. యుధిష్ఠిరుడికి విషయం అర్థమయ్యి ఇలా అన్నాడు, తల్లి, నేను తొందరపడ్డాను, నన్ను క్షమించు. నువ్వు చాలా వైజ్ గా ఆలోచించి డెసిషన్ తీసుకున్నావు. నువ్వు చెప్పినట్టే భీముడు ఆ రాక్షసుడిని చంపి తిరిగి వస్తాడు. కానీ భీముడి చేతిలో ఆ రాక్షసుడు చనిపోయాడని ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆ బ్రాహ్మణుడికి చెప్పు అని అన్నాడు. కుంతి ఒప్పుకుంది. నెక్స్ట్ డే భీముడు బకాసురుడి కోసం ఫుడ్ తీసుకొని బయలుదేరాడు. దారిలో ఆకలేస్తే అందులో నుంచి కొంచెం తిని మళ్లీ జర్నీ కంటిన్యూ చేసి బకాసురుడి దగ్గరికి వెళ్లాడు. ఆ గుహ బయట నుంచొని భీముడు బకాసురుడా అని గట్టిగా పిలిచాడు. ఎప్పుడూ భయపడుకుంటూ వచ్చే మనిషిలా కాకుండా చాలా కాన్ఫిడెంట్ గా అరిశాడు, ఎవరితను అని చెప్పి. బకాసురుడు చంపడానికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కొద్దిసేపు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. కాసేపటికి భీముడు వార్ ని వన్ సైడెడ్ చేశాడు. తన బలం మొత్తం వాడి రాక్షసుడిని నేలకేసి కొట్టి చాలా భయంకరంగా చంపేశాడు. ఆ చుట్టుపక్కలే బకాసురుడు బంధువులు ఉన్నారు. వాళ్ళందరికీ భీముడు, ఇకపై మీరెవరు మానవుల జోలికెళ్లి వాళ్ళని బాధ పెట్టద్దు. ఎవరైనా నా ఆదేశాన్ని అతిక్రమించి ముందుకొస్తే ఇంతకంటే దారుణంగా చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ డే పొద్దున రక్తపు మడుగులో బకాసురుడు డెడ్ బాడీ చూసి ఊరంతా జాతర చేసుకుంది. భీముడు సైలెంట్ గా ఊరంతా ఎంజాయ్ చేయడం చూస్తూ ఉండిపోయాడు.